హెల్దీ అండ్ టేస్టీ అవిసాకు ఫ్రై. ఇది మనకి హెల్త్ బెనిఫిట్స్ తినచ్చు, వీక్లీ వన్స్ లేదా ట్వైస్ కూడా తినచ్చు. ఇది అంత హెల్తీ ఫుడ్ అన్నమాట. చూసారా ఎంత బాగుంది. ఇది ఎలా చేయాలో వీడియో చూద్దాం రండి. అండి, ఈరోజు నేను అవిసాకు ఫ్రై చేయబోతున్నాను. ఇది బాగా కడిగేసి ఇలా పెట్టుకున్నా. ఈ ఫ్లవర్స్ కూడా వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకుంటాం. ఇలా బాగుంటుంది కూడా. దీన్ని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకొని వాటర్ ఉంచేస్తాము. ఒక విజిల్ పెట్టేసి ఉడకబెట్టుకుంటాము. ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా నేను దీంట్లో వేసాను. చాలా బాగుంటుంది. ఇది హెల్త్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. కొంచెం ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కొద్దిగా వాటరు వేసి ఈ ఆకు వేసేస్తాం. ఫ్లవర్స్ అన్నీ కూడా నేను కట్ చేసి వేసేస్తాను. ఇది ఫ్లవర్స్ చూసారా ఎంత బాగుంది. ఏంట్రో ఫ్లవర్స్ వేస్తుంది అనుకోవద్దండి, ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 విజిల్ పెట్టి వాటర్ తీసేస్తాం, సపరేట్గా తీసేస్తాం. ఇప్పుడు ఒక స్పూన్ సరిపోయేంత వేసుకుందాం. కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేయొచ్చు. నువ్వులు కూడా మంచిదే కదా. అయిపోయింది ఇప్పుడు దీనికి మనము తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసుకుందాం. పెనంలో ఆవాలు వేసాను, కొద్దిగా జీలకర్ర వేసాను, తెల్లగడ్డ ముక్కలుగా దంచుకున్నాను, దాన్ని వేసాను, ఆనియన్ వేసేసాను. మనకి ఇది దొరకదు కాబట్టి, విలేజెస్లో దొరుకుతుంది కాబట్టి, ఇది దొరికినప్పుడు అలా చేసుకుంటే హెల్త్ చాలా మంచిది. కాసేపు గిన్నె యాడ్ చేస్తాము, కర్రీ లీవ్స్ వేసేస్తాము దీనికి. అంటే కూర అంతా ఇలా ఆనియన్ దండిగా వేసుకోవాలి. పచ్చనిపప్పు, ఉద్దిపప్పు కొద్దిగా, హాఫ్ స్పూన్ పచ్చనిపప్పు, హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకున్నాం. హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా హాఫ్ స్పూన్ మిరప్పొడి, పువ్వు అంతా కూడా వేసుకున్నాం. చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. కారం ఉప్పు సరిపోయిందో చూసుకున్నాక మళ్ళీ మనం శనగగింజల పొడి, నువ్వులు వేసి దంచుకున్నాం కదా, వేసేస్తాం. కాసేపు ఇలా వేస్తుంది. టాబ్లెట్ వేసుకొని అలా క్లీన్ చేసుకునే వెనుకనే ఇది చాలా బెస్ట్. ఇది కానీ మునగాకు కానీ. చూసారా నా అవిసాకు ఫ్రై రెడీ అయిపోయింది. రైస్తో కూడా కలుపుకొని ఇలా కూడా తినేయచ్చు నేను. చాలా హెల్దీ ఫుడ్ ఇది. నువ్వుల పొడి, శనగగింజల పొడి వేసాం కదా, దాంట్లో 2 మిర్చి వేసాం కదా, అయిపోయింది. అవిసాకు ఫ్రై రెడీ. నేనైతే దీంతో రైస్తోనే కలుపుకొని తినేస్తాను. చూడండి ఎంత టేస్టీగా అయిపోయింది.